అందరికీ నమస్తే. జూన్ 6 తర్వాత తెలంగాణ రాజకీయాల్లో ఏం జరగబోతుంది? ఇది ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో కాదు, జనాల్లో కూడా కొద్దిగా హాట్ టాపిక్గా మారిన ఇష్యూ. జూన్ 4న లోక్సభ ఎలక్షన్కి సంబంధించిన రిజల్ట్ రాబోతుంది. ఆ రోజు ఎవరు ఎన్ని సీట్లు గెలుస్తారో లోక్సభ సీట్లు అదంతా క్లారిటీ వస్తుంది, అయిపోయింది. కానీ 6 డెడ్ లైన్ ఏంది? జూన్ 6 డెడ్ లైన్ ఎవరికి? జూన్ 6 తర్వాత ఎవరిని ఏం చేయబోతున్నారు అనేది చాలా ఇంపార్టెంట్ ఇష్యూగా మారింది. ఎందుకంటే ఈ లోక్సభ ఎలక్షన్స్ ప్రచారంలోనే ఈ డెడ్ లైన్ వచ్చింది. జూన్ 6 అనేది లోక్సభ ఎలక్షన్స్లోనే ఫిక్స్ అయింది. ఏంది జూన్ 6 అంటే అమిత్ షా చెప్పిన డేట్ అది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రచారానికి వచ్చినప్పుడు జూన్ 6 వరకే మీ ఆటలు సాగుతాయి, జూన్ 6 తర్వాత ఆట వేరే ఉంటుందని ఒక వార్నింగ్ ఇచ్చిపోయారు. ఆ వార్నింగ్ ఇచ్చింది డైరెక్ట్గా సీఎం పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి గారికి, నో డౌట్. ఎందుకంటే అప్పటికే అమిత్ షా వీడియోను మ్యానిపులేట్ చేసిండ్రు. ఆయన ఆడియోను అనని మాటలు అన్నట్టుగా దాన్ని కట్ చేసి చెప్పిందని ఇప్పటికే ఢిల్లీ పోలీస్ స్టేషన్లో కాంగ్రెస్ వారియర్స్ 5 మందితో పాటు మిగతా వాళ్ళు కూడా నోటీసులు ఇచ్చినట్టు చెప్తున్నారు. ఎవరున్నారు తెలియదు. సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఇచ్చారని అప్పట్లో చర్చ జరిగింది. తర్వాత దాని గురించి మళ్ళీ ఎక్కడ మనకు కనబడలేదు. కాబట్టి ఏం జరగబోతుంది? జూన్ 6 తర్వాత ఏం జరుగుతుంది? జూన్ 6 తర్వాత ఏం చేస్తారు? అమిత్ షా చేసిన ఇంకొక కామెంట్ కూడా బాగా వైరల్లో ఉంది ఇప్పుడు. ఏంది ఆ కామెంట్ అంటే, రేవంత్ రెడ్డి రాంగ్ బటన్ నొక్కిండు. ఆ వీడియో విషయంలోనే మాట్లాడిండు. రాంగ్ బటన్ నొక్కిందంటే తప్పుడు దానిలో ఏళ్ళు పెట్టిండు రేవంత్ రెడ్డి అని అమిత్ షా చేసిన కామెంట్. అందుకే ఇప్పుడు ఏం జరగబోతుంది? జూన్ 6 తర్వాత ఏం జరుగుతుంది? జూన్ 6 తర్వాత జూన్ 4 రిజల్ట్ వస్తుంది. ఆ రోజు సెంట్రల్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తే కూడా తేలిపోతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుంది? ఇక్కడ ఏమైనా రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేస్తారా? ఆ కేసులో ఢిల్లీ పోలీస్ స్టేషన్లో బుక్ అయిన కేసులో రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేస్తారా? లేకపోతే ఓటుకు నోటు కేసులో సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్న కేసు అది తీర్పు వస్తుందా? లేకపోతే ఇంకేం జరుగుతుంది? ఇంకేం జరగబోతుంది? రాంగ్ బటన్లో నొక్కిండు రేవంత్ రెడ్డి అని అమిత్ షా అన్నారంటే ఆ రాంగ్ బటన్ అమిత్ షా అని 100 తెలుసు. ఎందుకంటే బీజేపీలో ఎవరినేమన్నా అంటే కూడా కొద్దిసేపు ఆలోచించవచ్చేమో, కానీ అమిత్ షా చాలా సీరియస్. అమిత్ షా దగ్గర పెట్టుకున్న వాళ్ళు ఎవరికైనా ట్రీట్మెంట్ చాలా దారుణంగా ఉంటుందని రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చ ఉంది. మోడీ కొన్నిసార్లు కొన్ని విషయాలను లైట్ తీసుకుంటారేమో, కానీ అమిత్ షా అట్లా లైట్ తీసుకునే వ్యక్తి కాదు. అమిత్ షా చాలా సీరియస్ వర్క్ చేస్తారు, చాలా సీరియస్గా వర్కౌట్ చేస్తారు. అది ఆయన వీడియోను మ్యానిపులేట్ చేయడం, ఆయన అనని మాటలు అన్నట్టుగా చెప్పడం పైన అమిత్ షా సీరియస్గా ఉన్నట్లు ఇప్పటికే కొంతమంది బీజేపీ నేతలు చెప్తూ ఉన్నారు, ఢిల్లీకి టచ్లో ఉండే నేతలు. కాబట్టి అమిత్ షా ఆయన కోపాన్ని ఎట్లా తీర్చుకోబోతున్నాడు, అమిత్ షా తన కక్షని ఎట్లా తీర్చుకోబోతున్నాడు అనేది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. అమిత్ షా వదిలేసే వ్యక్తి కాదు. అమిత్ షా మామూలుగానే తన పేరు తీసుకుని ఆరోపణ చేస్తేనే దాన్ని చాలా సీరియస్గా పరిగణించి దాని పర్యవసానాలంతా కూడా ఎప్పుడో ఒకసారి చూపించే వ్యక్తి అమిత్ షా. అట్లాంటి కేసులో ఏకంగా అమిత్ షా వీడియోనే మ్యానిపులేట్ చేసినారు. ఆ మ్యానిపులేట్ చేసింది రేవంత్ రెడ్డి అనే విషయాన్ని అమిత్ షా బహిరంగంగానే సభలో చెప్పిపోయారు. కాబట్టి ఇప్పుడు అమిత్ షా ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు? అమిత్ షా తీసుకునే షాకింగ్ నిర్ణయాలు ఏముంటాయి? లేకపోతే ఆయన తీసుకునే స్టెప్పు ఎట్లా ఉంటుంది? దాని ఎఫెక్టు రేవంత్ రెడ్డి పైన ఎట్లా ఉంటుంది? కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఎట్లా ఉంటుంది? ఇది ఇప్పుడు జరుగుతున్న చర్చ. బీజేపీ వాళ్ళు కూడా దీనికి సమాధానం చెప్తలేరు. బట్ సీరియస్గా మాత్రం ఉంటుంది. అమిత్ షా కామెడీ మనిషి కాదు, అంత ఈజీగా వదిలేసే మనిషి కాదు. అమిత్ షానే గెలికిండు రేవంత్ రెడ్డి, అనవసరంగా అమిత్ షాని గెలికిండు. వేరే ఇష్యూ అయితేనైనా అది కేవలం ఎలక్షన్ ఇష్యూగా తీసుకుని లైట్ తీసుకునేవాళ్ళు. కానీ అమిత్ షా అన్నని మాటలు అని దాన్ని దేశవ్యాప్తంగా ప్రచారం చేసి కాంగ్రెస్కు ఒక అస్త్రాన్ని ఇచ్చిన రేవంత్ రెడ్డి. కాబట్టి దీన్ని అంత ఈజీగా తీసుకునే వ్యక్తి కాదు. అంతకుముందు రేవంత్ రెడ్డి బీజేపీ టచ్లో ఉన్నారనో లేకపోతే బీజేపీలోకి పోతారో ఇట్లాంటి చర్చలు చాలా జరిగినాయి. కానీ ఈ మధ్య ఈ పరిణామాలు జరిగిన తర్వాత ఇక కాస్కో అన్నట్టుగానే ఉంటుంది. నెక్స్ట్ జరగబోయే పరిణామాలు అంత ఈజీగా ఉండవు. మోడీ చెప్పినా కూడా వినడు ఇట్లాంటి విషయాల్లో అమిత్ షా అని బీజేపీ నేతలు చెప్తూ ఉన్నారు. కాబట్టి ఏం జరగబోతున్నది మనం కూడా వేచి చూద్దాం. జూన్ 6 తర్వాత ఏం జరగబోతుంది అనేది అందరూ పెద్ద పెద్ద కళ్ళతో చూడాల్సిన అంశంగా మనకు కనిపిస్తుంది. కాబట్టి మనం కూడా చాలా ఇంట్రెస్ట్గానే చూద్దాం జూన్ 6 తర్వాత ఈ పర్యవసానాలు ఎట్లా ఉంటాయి అనేది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.